మనం నిన్నటి నుంచి కూడా ప్రారంభం చేసి వివాహం కానటువంటి అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ వివాహం జరగడానికి గాను దర్శించవలసినటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఆ క్రమంలో 9 క్షేత్రాల యొక్క సమాహారంలో రెండవదైనటువంటి తిరువిడనదై క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తిరువిడనదై తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం. ఈ మహాబలిపురం నుంచి తిరువిడనైదైకి వెళ్ళడానికి కావలసినటువంటి సౌకర్యాలు సమస్తము కూడా ఉన్నాయి. ఈ తిరువిడ నదిలో వేయించేసి ఉన్నటువంటి దైవం లక్ష్మీ వరాహస్వామి వారు. ఈ లక్ష్మీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే జాతకరీత్యా రాహుగ్రహ దోషం ఉన్న కారణం చేత ఎవరికైతే వివాహాలు జరగట్లేదో అటువంటి వారందరికీ ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. అంతేకాక ఎవరైనా సరే అమ్మాయిలకి పదే పదే వస్తున్నారు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఫోటోలు చూస్తున్నారు, వెళ్తున్నారు, అయినా కానీ ఆలస్యం అవుతుంది తప్ప వివాహం కావట్లేదు అనుకునేటువంటి సందర్భంలో కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేయటం వల్ల అటువంటి వారికి త్వరగా వివాహం జరుగుతుంది. దృష్టి దోషాలతో బాధపడేటువంటి వారు, రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలతో బాధపడేటువంటి వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కారణం చేత ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. త్రేతాయుగంలో బలి అనేటువంటి దానవ చక్రవర్తిని అనుగ్రహించడానికి గాను లక్ష్మీ వరాహస్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నట్టుగా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అంతేగాక ఒకానొకప్పుడు కుని అనబడేటువంటి ఋషి, అతని యొక్క కుమార్తె ఇద్దరు కూడా తపస్సు చేశారట స్వర్గానికి వెళ్ళడం కోసమని. కుని స్వర్గానికి వెళ్ళాడు కానీ కుని కుమార్తె మాత్రం స్వర్గానికి వెళ్ళలేకపోయింది. ఇందుకు కారణం ఏమిటి అని వాడు ఆలోచిస్తుంటే నారద మహర్షి వచ్చి, అమ్మ నువ్వు వివాహం చేసుకోలేదు కదా, వివాహం కానటువంటి వారికి స్వర్గంలో ప్రవేశించే అధికారం ఉండదు గనక నీకు స్వర్గప్రాప్తి కలగలేదు. ఇదిగో కలవుడు అనేటువంటి ఋషి ఉన్నాడు, ఇతన్ని వివాహం చేసుకో, తద్వారా నువ్వు స్వర్గానికి వెళ్ళగలుగుతావు అని చెప్తే నారద మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు ఆ కుని కుమార్తె కలవుడు అనబడేటువంటి ఋషిని వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహ సంబంధం కారణం చేత వీరికి 360 మంది సంతానం కలిగారు. ఈ 360 మంది అంతా కూడా ఆడపిల్లలే అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయాలి అని చెప్పని ఆ కలవుడు రోజు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని సాక్షాత్తు మహావిష్ణువే ఒకానొక బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ 360 మందిని కూడా రోజుకొకరు చొప్పున వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకుని చిట్ట చివరికి తనకున్నటువంటి మహావిష్ణు స్వరూపాన్ని చూపించి ఈ యొక్క 360 మంది కన్యల్ని కూడా ఒకే స్వరూపంగా మార్చి తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఆదివరాహస్వామిగా దర్శనమిచ్చాట. అందుకనే ఇక్కడ ఉండేటువంటి స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పేరు. ఎప్పుడు కూడా నిత్యము కూడా పెళ్లి కొడుకు వేషంలోనే ఉంటాడట. అందుకని స్వామివారికి ఎప్పటికి కూడా బొగ్గన చుక్కబెట్టి రోజు అలంకారం చేస్తారు, రోజు కళ్యాణం చేస్తూనే ఉంటారు. శ్రీ వైష్ణవులకు ఉండేటువంటి 108 దివ్యక్షేత్రాల్లో రోజు కళ్యాణం జరుగుతూ అనాదిగా వస్తున్నటువంటి క్షేత్రం ఈ క్షేత్రమేనని చెప్పని చాలా ప్రసిద్ధంగా చెప్పబోతున్నటువంటి క్షేత్రం. అందరి అమోఘమైనటువంటి ఈ నిత్య కళ్యాణ పెరుమాళని కనుక దర్శనం చేసినట్లయితే వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుందనడంలో సందేహమే లేదు. అంతేగాక ఈ క్షేత్రంలో 360 మంది కన్యల్ని కూడా ఏకరూపంలో చేసి స్వామివారు తమ తొడ మీద కూర్చోబెట్టుకుని దర్శనమిస్తున్నారు కనుక ఇక్కడ ఉండేటువంటి మహాలక్ష్మికి అఖిలవల్లి అనబడేటువంటి పేరుంది. అందరి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి మరిన్ని విశేషాంశాలను తెలుసుకునే ముందుగా హనుమ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्री आञ्जनेयं नमस्ते, प्रसन्नाञ्जनेयं नमस्ते.